79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఘనంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. రుడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా వచ్చిన స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేశ అభివృద్ధిలో భాగస్వాములవుతూ రుడా అభివృద్ధికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రుడా చైర్పర్సన్ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ ప్రజలందరూ తమ హక్కులతో పాటు బాధ్యతల్ని గుర్తుంచుకొని ప్రవర్తించాలని గుర్తు చేశారు. రుడా సెక్రటరీ ఎంవీఆర్ సాయిబాబా, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జీవీఎస్ఎన్ మూర్తి, ప్లానింగ్ ఆఫీసర్లు ఎన్ శ్రీనివాస్, పి నాయుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి నాగేశ్వరి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ ప్రశాంత్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హలో, అందరికీ ఒక విజ్ఞప్తి. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు రాబోతున్నారు. మన ఈ గాంధీ విగ్రహం దగ్గర ముందుగా 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా రుడా స్టాఫ్ అందరికీ, అలాగే వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ, ఒక్కసారి అంటే ఏ విధంగా మనకి స్వతంత్రం వచ్చింది, ఎవరు పోరాడితే వచ్చింది, వారందరినీ కూడా మరొకసారి స్మరించుకుంటూ, అదేవిధంగా మనకి అందిపుచ్చుకున్నటువంటి ఈ అవకాశాన్ని ఏ విధంగా మన స్వతంత్రాన్ని వాడుకోవాలి, ఏ విధంగా మన దేశాన్ని పురోగతి చెందేలాగా మన వంతు కృషి ఏ విధంగా ఉండాలని ఒక్కసారి ఆలోచించుకునే సమయం ఈ స్వతంత్ర దినోత్సవం. ఆగస్టు 15th అయితేనేమి, జనవరి 26th అయితేనేమి, ఇంకా భావితరాల ప్రజలకు, పిల్లలకు కూడా నేర్పించాలి. దేశభక్తి అంటే ఏమిటిది అని కూడా నేర్పించాలి. కాబట్టి అందరూ కూడా తమ పిల్లలను, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క దేశభక్తికి సంబంధించి తెలియపరుస్తూ, అలాగే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక వీధులు ఏదైతే ఉన్నాయో వాటి గురించి కూడా కనీసం ఈ ఒక్కరోజైనా తెలుసుకొని పిల్లలకు కూడా చెప్తూ ఉండాలని భావిస్తూ